సోషల్ పోస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ వారాంతంలో మొదలైన యుద్ధం, ఇరాన్, అమెరికా, అటు ఇజ్రాయెల్ ముగ్గురు కలిసి అంటే ఇరాన్ మీద జరిగిన దాడి వల్ల ఫలితాలు ఏంటంటే అటు మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా 2% పైన డౌన్ అయ్యాయి ఈ సోమవారం రోజు, ఆఫ్టర్ 48 అవర్స్ యుద్ధం స్టార్ట్ అయ్యాక. కాకపోతే దాంతోపాటు కొన్ని యాసెట్స్ వైపులో ఇన్వెస్ట్మెంట్ యాసెట్స్ చూసుకుంటే అటు క్రూడ్ ఆయిల్ కానీ, ఇటు బంగారం కానీ, వెండి కానీ పెరిగాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ వార్, ఈ యుద్ధానికన్నా ముందు బంగారం, వెండి పరిస్థితి ఏంటి, యుద్ధం తర్వాత 48 గంటల తర్వాత పరిస్థితి ఏంటి, నెక్స్ట్ 1-2 వీక్స్లో బంగారం, వెండి పరిస్థితి ఏంటి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ మీరు బంగారం, వెండి ఇన్వెస్ట్ చేసి ఉంటే ఏమి చేయాలి, మీరు కొత్తగా ఎంటర్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి, మీకు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళి ఉంటే బంగారం, వెండి ఇప్పుడు కొనొచ్చా, ఈ క్వశ్చన్స్ అన్నింటికీ ఈ వీడియోలో ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మీరు చూసుకుంటే వార్ కన్నా ముందు అంటే ఫిబ్రవరి 28 నాడు మనం చూసుకుంటే శుక్రవారము 1,62,000 ఎంసీఎక్స్లో గోల్డ్ ఉండింది. సిల్వర్ వచ్చేసి 2,85,000 దాకా ఉండింది. సో బట్ ఆల్రెడీ March 1 మనం నిన్న చూసుకుంటే 164, ఇవాళ హోర్ముజ్ సంధి కూడా క్లోజ్ చేశాక చూసుకుంటే 168, 169 కూడా పెరిగింది. ఆల్రెడీ 4% దాకా, 3.5-4% ఇంట్రాడే ఆల్రెడీ ఇవాళ పెరిగింది. అండ్ సిల్వర్ కూడా 2.90 దాకా వెళ్ళిపోయింది. సో ఈ లెక్కన గోల్డ్ ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో చూసినా అంతే 4% వరకు పెరిగిపోయి $5,400 పైనకి క్రాస్ అయింది పర్ ఔన్స్. సిల్వర్ కూడా అంతే 94 ఔన్స్ వరకు వెళ్ళింది. సో ఈ యుద్ధంతో ఆల్రెడీ లెస్ దెన్ 48 అవర్స్లో 10,000 వరకు బంగారము, 10 నుంచి 15,000 వరకు సిల్వర్ పెరిగింది. ఇంకా మర్చిపోకూడదు ఏంటంటే ఇప్పుడే యూరోపియన్ మార్కెట్స్, అమెరికన్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయితే ఇంకా కొంచెం పెరిగే డిమాండ్, ఈ రెండు రైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఎందుకు అయింది, ఫస్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్. సేఫ్ హెవెన్. క్లాసిక్గా ఏంటంటే మనం హిస్టారికల్గా చూసిన యుద్ధాలు జరిగినప్పుడల్లా బంగారం వైపు ఇన్వెస్టర్స్ మళ్ళడం అనేది క్వైట్ కామన్. అటు మార్కెట్స్ పడిపోతాయి, డబ్బులు ఎగ్జిట్ అయిపోతారు, ఇక్కడ పొజిషన్స్ తీసుకుంటారు, క్వైట్ కామన్. ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా అంతే అన్నమాట. యుద్ధాలకి హెడ్జ్, సేఫ్ హెవెన్ అంటే బంగారం. సో అట్లాగే ఇంకొకటి ఏంటంటే అటు క్రూడ్ ఆయిల్ సప్లై షాక్స్ వస్తాయి మల్టిపుల్, ఎందుకంటే 20% ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ఆ ఏరియా నుంచి వస్తుంది కాబట్టి దానివల్ల అక్కడ ఇంపాక్ట్ అవుతుంది కంపల్సరీ. ఆ షాక్ వల్ల కూడా క్రూడ్ ఆయిల్ పెరుగుతూ ఉంటుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతాయి, రూపీ వాల్యూ తగ్గుతుంది, అటు డాలర్ వాల్యూ కూడా అప్స్ అండ్ డౌన్స్ వోలటైల్ ఉంటుంది. సో ఇట్లాంటప్పుడు అండ్ అందరూ ఇన్వెస్ట్మెంట్ హరైజన్ ఏంటి, ఎక్కువ చూసే యాసెట్ ఈక్విటీస్, అవి కూడా ఇలాంటి టైంలో 2-3% సేఫ్టీ నంబర్స్ అన్నీ హిట్ అయిపోయాయి, క్రాస్ అయిపోయి బిలోకి వచ్చేసాయి. సో ఇలాంటప్పుడు మనీ దీనికి బులియన్స్లోకి, ఈటీఎఫ్లోకి ఫ్లో అవ్వడం అనేది క్వైట్ కామన్. సో సిల్వర్ కూడా ఇప్పుడు కొత్తగా సిల్వర్ కూడా సేఫ్ హెవెన్గా స్టార్ట్ అయింది కాబట్టి దాంట్లో కూడా రికార్డ్ ఇన్ఫ్లోస్ ఇవాళ రాబోతూ ఉన్నాయి. సో 3 సినారియోస్ ఉండొచ్చు ఫ్యూచర్లో, మీడియం అంటే ఒక లెట్సే నెక్స్ట్ 3-4 వారాలకి ఏమి సినారియోస్ ఉంటాయి, ఏం జరగచ్చు. ఈ ప్రాబ్లం అంతా డీఎస్కెలేట్ అంటే పడిపోతుంది, ప్రాబ్లం 50% కన్నా ఎక్కువ సాల్వ్ అయిపోవచ్చు. అసలు అంటే ఇదంతా తొందరగా ఒక గాలి బుడగలాగా ఒక 15 రోజుల్లో పడిపోతుంది మార్కెట్ అంతా. బాగా సీజ్ ఫైర్ వస్తాయి, ఇరాన్ టేబుల్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు, అన్నీ జరిగిపోతాయి. అప్పుడు ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మేబీ ప్రీ వార్ సిచ్యువేషన్కి రావచ్చు, అంటే 1,60,000 నుంచి 1,65,000 వరకు. సిల్వర్ కూడా అంతే 280 వరకు రావచ్చు. అట్లా కాదు, స్టేటస్ కో, యుద్ధం ఇలాగే నడిచే అవకాశం 30% ఉంది దగ్గర. అలాంటప్పుడు ఏంటంటే సైడ్ వేస్ 170 నుంచి 180 దాకా కూడా బంగారం వెళ్ళచ్చు, 80 దాకా కూడా. సిల్వర్ కూడా మళ్ళీ 3 లక్షలు దాటే అవకాశం ఎక్కువగా ఉంది ఇఫ్ యుద్ధం అనేది ఇట్లాగే కంటిన్యూ అవుతాయి. సో అలా కాదు, కంటిన్యూ కాదు, ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా అంటే రోజు రోజుకి యుద్ధం ఇంటెన్సిటీ పెరిగింది అనుకోండి మాత్రం, అంటే ఫుల్ బ్లోన్ వార్ జరిగింది, అసలు అక్కడ హోర్ముజ్ సంధి నుంచి అసలు ఆయిల్, పెట్రోల్ ఏమి బయటికి రావట్లేదు, గ్యాస్ ఏమీ రావట్లేదంటే మాత్రం బంగారం న్యూ హైస్ రావచ్చు, 185 వరకు పోయినా కానీ విల్ నాట్ బి సర్ప్రైజ్. సిల్వర్ కూడా 3.2-3.3 lakhs వరకు వెళ్ళినా విల్ నాట్ బి సర్ప్రైజ్. సో ఇది 3 సిచ్యువేషన్లు, అటు తగ్గిపోతే, సేమ్ ఇంటెన్సిటీ జరిగితే, యుద్ధం పెరిగితే. దెన్ కమింగ్ టు ఏంటంటే ఇట్లాంటి వొలటిలిటీ ఉన్నప్పుడు ఏంటంటే డిప్స్ మీద కొనుక్కోవాలి. సో ఒకటేంటంటే మాత్రం ఇది సడన్ హెడ్లైన్ ఒక న్యూస్ వల్ల వచ్చేది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ రిస్కియర్. సడన్గా ఏదైనా జరిగి ఇంకా పెద్ద ఎవరైనా ఇరాన్లో మేజర్ వాళ్ళు చనిపోతే
యుద్ధం ఆగిపోతే ఇమ్మీడియట్గా పుష్ బ్యాక్ అయ్యి మళ్ళీ పడిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఫ్లాష్గా క్రాష్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ సిల్వర్లో మచ్ హైయర్ ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఆపర్చునిటీ కాస్ట్ సిల్వర్లో లేవు కాబట్టి రీబౌండ్ అయ్యేంత వరకు గోల్డ్లో పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. యూ కెన్ సీ అండ్ బట్ సిల్వర్ రికవరీ అనేది ఫాస్టర్ ఇన్ ఈక్విటీస్లో కూడా పాసిబుల్ ఉంది. అండ్ రూపీ స్ట్రాంగర్ రూపీ అయితే చెప్పలేము, బట్ అదొకటి. అండ్ సిల్వర్ స్పెసిఫిక్ మాత్రం కొన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు స్లో డౌన్ అవ్వచ్చు, ప్రైస్ సిల్వర్ డిమాండ్ పడిపోవచ్చు. ఈ యుద్ధం వల్ల స్లో డౌన్ అయ్యి డిమాండ్ పడిపోవచ్చు. సో అందుకే సిల్వర్ కొంచెం వొలటిలిటీ ఉంటుంది, జాగ్రత్త. అండ్ ఇట్లాంటి టైంలో ఏంటంటే రీటైల్ అనే వాళ్ళు ఇన్వెస్టర్స్ ట్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ బంగారం సిల్వర్లో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది చెయ్యకండి. ప్రీమియమ్స్ వెదర్ ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఎక్కడ ట్రేడ్ చేసినా జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈవెన్ పెద్ద పొజిషన్లు తీసుకున్నా కేర్ఫుల్గా ఉండండి. సో ఈ కాలంలో ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ ఏంటంటే స్టిల్ ఐ ఆల్వేస్ సే సేమ్ థింగ్, 8-10% కన్నా మీ పోర్ట్ఫోలియోలో ఎక్కువగా సిల్వర్ కానీ గోల్డ్ కానీ పెట్టకండి. మ్యాక్సిమం 15%, అందులో కూడా 3-5% సిల్వర్, మిగిలింది 10% వరకు గోల్డ్కే పెట్టండి. కుదిరితే ఎస్ఐపి మోడ్లో ఆర్ స్మాల్ చంక్స్లో ఇన్వెస్ట్ చేయండి, వెదర్ ఎస్టీఎఫ్ ఈటీఎఫ్లో కానివ్వండి, ఫండ్ ఆఫ్ ఫండ్స్లో పెట్టినా కానీ. అండ్ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ మాత్రం మీది కొంచెం లాంగ్ టైమ్ హ్యారేజ్ అయితే మాత్రం హోల్డ్ చేయండి. ఇప్పుడు సెల్ చేసే టైం కాదు ఇది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యానిక్ బయింగ్ చేయొద్దు ఇప్పుడు ఈ టైంలో. అట్ ద సేమ్ టైం ప్యానిక్ సెల్లింగ్ కూడా అవసరం లేదు. సో ఓవర్ లివరేజ్ మాత్రం అస్సలు చేయకండి. మీ దగ్గర ఉన్న డబ్బులతోటే చేయండి. అప్పు తెచ్చి అస్సలు బంగారం సిల్వర్లో పెట్టకండి. అది బిగ్గెస్ట్ మిస్టేక్. లాస్ట్ సైకిల్లో చేశారు, మళ్ళీ చేయొద్దు. అండ్ ఇందులో కూడా ఏంటంటే లిక్విడిటీ ఎక్కువ ఉండే ఫిజికల్ మన ఈటీఎఫ్స్ కానీ ఫండ్ ఆఫ్ ఫండ్స్కి వెళ్ళిపోండి, బట్ ఫిజికల్ మాత్రం అవసరం ఉంటే తప్ప పొజిషన్ తీసుకోవద్దు. అండ్ స్పెక్యులేషన్ పనికిరాదు. మార్కెట్ పరిస్థితిని బట్టి మీ పొజిషన్ సైజ్ కానివ్వండి, మీ పోర్ట్ఫోలియో అలొకేషన్ చేసుకోండి. అంతే తప్ప జస్ట్ బికాజ్ మార్కెట్లో మిగిలినవి పడిపోయాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయని మొత్తం బంగారం వెండి పెట్టకండి. మార్కెట్లో యుద్ధ పరిస్థితులు మారితే మాత్రం సడన్గా మొత్తం చేంజెస్ జరగచ్చు. అప్పుడు మీరు పెట్టిన డబ్బులు అక్కడ పొడగొట్టుకున్నారు, ఇక్కడ కూడా పొడగొట్టుకుంటారు. బీ కేర్ఫుల్. ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.